కామారెడ్డి జిల్లాలో యూరియా బస్తాల మాయం వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. రాజ్ న్యూస్లో ప్రసారమైన కథనానికి స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మాచిరెడ్డి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైతుల కోసం ఆన్లైన్లో 123 యూరియా బ్యాగులు బుక్ చేసినప్పటికీ పోర్టల్లో 128 బ్యాగులు స్టాక్లో ఉన్నట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. అయితే గోదాంను పరిశీలించగా అక్కడ కేవలం 25 బ్యాగులు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో మొత్తం 103 బ్యాగులు మాత్రమే ఉన్నాయి. రైతుల ఆన్లైన్ బుకింగ్స్ను అధికారులు ధృవీకరించక ముందే ఆ యూరియా బస్తాలను బయట విక్రయించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనలో పిఎస్ఏఎస్ సేల్స్ ఇన్ఛార్జ్ పద్మకు షోకస్ నోటీసు జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. యూరియా పంపిణీలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Yeah,